చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అంటారు, లవ్ ట్రాక్లు కావాలనే నడుపుతూ ఉంటారంటారు, హింట్స్ వస్తాయి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి అనే టాక్ కూడా నడుస్తూ ఉంటుంది. నిజమేనా మేడం? నేను బయటకు వచ్చాక నేను అది విన్నాను. అది లోపల ఉన్నంత వరకు మేడం అది స్క్రిప్ట్ అయితే 200% కాదు మేడం. ఎందుకంటే నేనున్నాను అక్కడ. స్క్రిప్ట్ అయితే కాదు మేడం. ఒక 23 మెంబర్స్ని ఒక హౌస్లోని లాక్ చేసి వదిలేస్తే ఏంటి అదే మేడం ఇది. నిజంగా అసలు స్క్రిప్ట్ అన్నదే కాదు మేడం. ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళకముందు నేను అదే అనుకున్నాను మేడం. స్క్రిప్టా ఏంటి అది ఇది అని అనుకున్నాను మేడం. లేదు మేడం, 100% స్క్రిప్ట్ అయితే కాదు మేడం. ఆ సిచ్యువేషను నా పద్ధతి కానీ మీ పద్ధతి కానీ అక్కడున్న హౌస్లో ఆ మిస్అండర్స్టాండింగ్ బట్టే తప్ప ఇంకేమీ లేదు మేడం. అయితే బిగ్ బాస్ హౌస్ అనగానే వీకెండ్స్ అనే దానికి బాగా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మన నాగార్జున గారు వచ్చేస్తూ ఉంటారు సాటర్డే సండే అయితే. ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారా? 100% మేడం. ఎందుకంటే నాకు సార్ వచ్చి మాకు మా అందరి గురించి రూమ్మేట్ అందరి గురించి పాజిటివ్ ఉంటే పాజిటివ్గా చెప్పేవారు, నెగిటివ్ ఉంటే నెగిటివ్గా చెప్పేవారు. చాలా సపోర్ట్గా మాకు అదే కదా మేడం. ఎందుకంటే బయట పర్సన్ చూసి మా వీకెండ్స్ అదొకటే చూస్తాం. వీకెండ్స్ సాటర్డే సండే చూస్తాం మేడం బయట పర్సన్ అన్నది. ఎందుకంటే మా మొహాలు మేమే చూసుకోవాలి ఈ 6 రోజులును. అది కొంచెం మాకు చెప్పేవారు మేడం. నాకు సారు నీలో పాజిటివ్ ఇది, నెగిటివ్ ఇది, జాగ్రత్త, గేమ్ బాగా ఆడుతున్నావు, గేమ్ బాగా ఆడట్లేదు, ఇంకా నీ గేమ్ మొదలట్లేదు అని నాకు సార్ చెప్పేవారు. అది ఈజీగా పాజిటివ్గా తీసుకునేవారు. బిగ్ బాస్లో మిమ్మల్ని బాగా పుష్ చేశారు. ముఖ్యంగా నాగార్జున గారు అయితే మీకు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. మీరు కొంచెం ఏది టాస్క్ చేసినా లేదంటే డాన్స్ చేసినా ఆయన ఎక్కువగా బాగా పొగుడుతూ ఉంటారు అనేది కూడా కొంత డిస్కషన్ నడుస్తూ ఉందండి. మీరేమంటారు? నిజంగా మేడం, అందరికీ సపోర్ట్ వచ్చారు మేడం. నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉన్నది అని నిజంగా అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే నాకు సార్ ఒకటే అనేవారు మేడం, ఫస్ట్ 2 వీక్స్ డల్గా ఉన్నావు సుమన్, నీ బలం నీకు తెలీదు, హనుమంతుడికి ఎంత బలమో అంత బలం నీకు అని చాలా ఎంకరేజ్ చేసేవారు మేడం నాకు సార్ గారిని అని. తర్వాత ప్రతి టాస్క్ ఆడుతుంటే వెల్ డన్ బాగా ఆడుతున్నావని బాగా ఎంకరేజ్ చేసేవారు. నాగార్జున గారు అన్న ఈ మాట మాత్రం నిజమండి. మీరు హనుమంతుడు లాంటి వారు, మీ బలం మీకు తెలియదని. నిజంగా అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆడియన్స్ని ఏం రిక్వెస్ట్ చేశారు మీకు గుర్తుందా? ఏంటంటే నేను పెద్దగా ఆడలేను, మీరందరు నన్ను ఎన్ని రోజులు ఆదరిస్తారో నాకు తెలియదని మీరు ఫస్ట్లో రిక్వెస్ట్ చేశారు ఫస్ట్ డే. అలాగే బయటకు వచ్చాక కూడా అదే మాటలు అన్నారు. నేను పెద్దగా నాకు ఎనర్జీ లేదు, పెద్ద హైట్ లేను, నేను ఏం చేస్తాను అనుకున్నాను, బట్ ఇన్ని రోజులు ఉన్నాను అని. అంతే కదా, హనుమంతుడిలాగా మళ్ళీ మీరేంటో నిరూపించుకున్నారు. అక్కడ గేమ్ దిగే వరకు మేడం నేను ఆడగలుగుతానా లేదా, అసలు ఆ టాస్క్ విన్ అవుతానా అని తెలియదు. అంటే నా పూర్తి ఎఫర్ట్, మనం ఏ పని చేసినా ఫుల్ కాన్ఫిడెన్స్తో మనం చేస్తే అది సక్సెస్ అండ్ ఫెయిలియర్ పక్కన పెట్టండి. ముందు మనం ఆ పని మొదలు పెడితే కాన్ఫిడెంట్గా మొదలు పెట్టాలి మేడం. మొదలు పెడితే సక్సెస్ ఫెయిలియర్ అన్నది తర్వాత భగవంతుడు చూసుకుంటాడు. సుమన్ గారు, నాకు ఒక డౌట్ అండి. ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, లేదంటే ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని కంటెస్టెంట్స్కి ముందే తెలిసే అవకాశం ఉంటుందా? అస్సలు లేదు మేడం. మాకు లేకపోతే మేము ఇవాళ వెళ్ళిపోతున్నాను నేను అని అనుకుంటే అది మాకు తెలిసిపోతుంది కదా మేడం. ఎలిమినేషన్ అలా కొంతమందిని చూసామండి. ఎందుకంటే వాళ్ళు కొంత బాడీ లాంగ్వేజ్ లో తేడా రావడం, పెద్దగా యాక్టివ్ గా ఉండకపోవడం, అంటే వాళ్ళకి వాళ్ళు గెస్ట్ చేస్తారేమో. గెస్ట్ కాదు మేడం, టెన్షన్. నామినేషన్ ఎలిమినేషన్ ఉంటే టెన్షన్. మాకు 5 ఉన్నాం అనుకోని, ఈ 5 ఎవరు వెళ్ళిపోతారో టెన్షన్ తప్ప అందరికీ టెన్షన్. అంటే ట్రావెల్ చేసాం కదా మేడం ఎక్కువగాను, వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక్కరు వెళ్ళిపోయినా ఎవరు వెళ్ళిపోయినా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ టెన్షన్ తప్ప మాకు అస్సలు ఆ స్పాట్లో అప్పుడే చెప్పేవారు మేడం మాకు